ఒక ప్రొఫెషనల్ మైక్ లాంటి రిజల్ట్స్ రావాలంటే అది కూడా ఫోన్లో నుంచి ఈ చిన్న ఇది ఆఫ్టర్. ఒక ప్రొఫెషనల్ మైక్ లాంటి రిజల్ట్స్ రావాలంటే అది కూడా ఫోన్లో నుంచి మీకు ఒక బెస్ట్ రికార్డింగ్ సొల్యూషన్ చెప్తా. ఇప్పుడు నా ఫోన్ ఉన్నది, నేను డాల్బీ, ఇది ఇప్పుడు నేను రెగ్యులర్ యూజ్ చేసే ఫోన్. డాల్బీ అని చెప్పేసి ఒక ఆడియో యాప్ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ దగ్గర ఇట్లాంటి మైక్ లేకపోయినా మీకు చూపిస్తా, లైవ్లో చూపిస్తా ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అని చూపిస్తా. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు ఇట్లా మైక్ తోనే ఇట్లా మీరు డైరెక్ట్ రికార్డింగ్ ప్రొఫెషనల్ మైక్ డాల్బీ అనేది ఆన్ చేసిన, ఇప్పుడు నేను దీంట్లో రికార్డ్ చేస్తా నుంచి ఈ చిన్న ఒక ప్రొఫెషనల్ మైక్ లాంటి రిజల్ట్స్ రావాలంటే ఆఫ్టర్ అది కూడా చూద్దాం. ఫోన్లో నుంచి ఇది బిఫోర్. చిన్న ఇది ఆఫ్టర్. రిజల్ట్స్ మీరే గమనించండి ఎంత తేడా ఉన్నదో. ఇప్పుడు దీన్ని ఏం లే, నేను దీన్ని స్క్రీన్ రికార్డ్ ఆన్ చేస్తా. ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో దీన్ని క్లిక్ చేసి సేవ్ ఆడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ యూట్యూబ్ ఆడియోని పంపుకున్నాం, షేర్ చేసుకున్నాం. ఇప్పుడు దాన్ని నార్మల్ దాని నుంచి ఒక మంచి ఎక్స్ట్రాడినరీగా మార్చడానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక చిన్న ట్రిక్ ఉపయోగించి ఆ యూట్యూబ్ ఆడియోని మనం రికార్డ్ చేసింది ఫోన్లో నుంచి. కానీ అది ఒక ప్రొఫెషనల్ మైక్ ఎట్లయితే అవుట్పుట్ ఇస్తుందో దాన్ని మనం ఆల్రెడీ డాల్బీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే అది చేసే పని మొత్తం చేస్తుంది. మీకు దాని మీద ఏమైనా డౌట్స్ ఉంటే డాల్బీ యాప్, ఆ డాల్బీ ఆడియో రికార్డింగ్ యాప్ ఏం చేస్తుంది అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేయండి. ఆల్రెడీ 50% నాయిస్ అయినా లేకపోతే చిన్న చిన్న వాయిసెస్ అయినా అన్ని క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు 50% అది చేస్తే మిగతా 50% ఇక్కడ చేపిస్తాం, అది కూడా ఏఐతోని. ఇప్పుడు అడోబీ పోడ్కాస్ట్ ఏఐ అని చెప్పేసి ఉన్నది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్ ఏమైనా షార్ట్ వీడియో డైరెక్ట్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఆపకుండా ఏమైనా షార్ట్ వీడియో అయినా లేకపోతే ఏమైనా కుకింగ్ వీడియోస్ అయినా ఏమైనా లాంగ్ వీడియోస్ అయినా ఆపకుండా టకటక చెప్పేయాలనుకుంటే ఇది రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మధ్యలో ఆపడం స్టార్ట్ చేయడం లాంటిది ఉండదు. ఇప్పుడు దాన్నే మనం దీంట్లో చేద్దాం. ఇదే కదా ఇప్పుడు MP3 అప్లోడ్ అయ్యింది, ఇంతసేపు అప్లోడ్ కాలే, ఇప్పుడు అప్లోడ్ అయ్యింది. నేను మీకు దీన్ని డౌన్లోడ్ చేసి మీకు లైవ్లో వినిపిస్తా. క్యాప్చర్ అయినా కాకపోయినా నేను దాన్ని డౌన్లోడ్ చేసిన, దాన్ని సేమ్ టు సేమ్ మీకు ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు దాంట్లో నేను పెట్టి మీకు చూపిస్తా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎంత రిజల్ట్స్ వస్తాయని నేనే షాక్ అయిపోయినా, లిటరల్లీ నేనే షాక్ అయిపోయినా. అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. చాలా మంది ఈ టిప్ ఎవరికి తెలిసి ఉండదు. యూట్యూబ్లో ఇప్పుడు వీడియో ఎట్లా చేయాలనో మీకు తెలిసింది, ఇప్పటివరకు మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఎట్లా తీయాలనో మీకు తెలుసు, లైటింగ్స్ అంటే ఎట్లా ఉపయోగించాలనో మీకు తెలుసు, కలర్ గ్రేడింగ్ ఎట్లా చేయాలనో తెలుసు. ఇప్పుడు ఆడియో ఎట్లా ఇంప్రూవ్ ఫోన్లో మాట్లాడేది. ఇప్పుడు మీ రూమ్, ఇప్పుడు అందరి ఇంట్లో సమాన్లు ఉంటాయి. వాయిస్ ఎకో అంటారు. ఎకో అంటే ఏంటిది, మనం కొత్త ఇంట్లో పోయినాం అనుకో, మనం మాట్లాడితే రీసౌండ్ వస్తూ ఉంటుంది, దాన్ని ఎకో అంటారు. అది రావద్దంటే ఏం చేయాలి, మన ఇంట్లో సమాన్లతోని మొత్తం నింపేస్తే సౌండ్ రాదు. లేదు అయినా వస్తానే అని అనుకున్నారనుకోండి, రీసౌండ్ లాంటిది ఇంటి ముందుకో బంగ్లా పైకో పోయి రికార్డ్ చేయండి. మీకు ఇంకొంచెం మంచిగా వినబడాలనుకుంటే టవల్స్ లాంటిది ఏమన్నా ఒకటే పొర, ఇక్కడ మైక్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తారు కదా, ఒకటే పొర లెక్క టవల్ ఇక్కడ దీని పైన వేసి రికార్డ్ చేయండి. ఇట్లా కాదు, ఒకసారి ఇక్కడ పెట్టకండి, ఒకటే పొజిషన్లో పెట్టండి. లేకపోతే మీ దగ్గర ఏమైనా ట్రైపాడ్ స్టాండ్ ఉంటే ఇట్లా పెట్టుకోండి, పెట్టి మాట్లాడండి. దాని తర్వాత నేను చెప్పినట్టు ఈ అడోబీ పోడ్కాస్ట్లో ఎడిట్ చేయండి. ఎడిటింగ్ కూడా ఇప్పుడు దీంట్లో ఏం సింపుల్ లేదు, అంటే అంత కష్టమే లేదు. ఒకటే బటన్ ఇక్కడ, విత్ ఎన్హాన్స్, వితౌట్ ఎన్హాన్స్, సింగిల్ బటన్తోనే అయిపోతుంది మొత్తం అంత ప్రాసెస్. ఇంతకు మించి ఇంకెవరు చెప్తారు చెప్పండి. యూట్యూబ్లో ఆడియో ఎంత బాగా వినబడితే అంతమంది ఇంట్రెస్టింగ్గా చూస్తారు. చలో.